సత్యమూర్తి గారు ఏంటి పి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక ఆరోపణల మీద కోర్టే డైరెక్ట్ స్వయంగా చెప్పేసింది, దీంట్లో ఎటువంటి నీతి నిజాయితీ లేదు, ఓన్లీ కక్షపూరిత రాజకీయాలు తప్ప అని చెప్పి. అదేవిధంగా నారా లోకేష్ గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు చేస్తున్న నిరసనలో కనీసం ఒక డిఎస్సి విద్యార్థి కూడా లేరు. వాస్తవానికి మనం నీట్ పరీక్షకు సంబంధించి చూస్తే కేంద్రంలో కూడా మనం చూసాం, అక్కడ కూడా ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ ఫేస్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి నీటికి సంబంధించినటువంటి ఒక ఏదైతే రాసినటువంటి ఒక దాని ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి ఉందని ఎతికితే లేని వారిపై కేసులు కూడా చూసాం. ఇలాంటి పరిస్థితులు చేయాలా? ఖచ్చితంగా డిఎస్సి రాసిన వారు ఒక్కరున్నా సార్ ఉన్నారా? వైసీపీ నిరసన అంటే ఏం చెప్తారు? ఉన్నారు, ఎందుకుంటారు? అంటారు రౌడీ బ్యాచ్ వీళ్ళందరూ ఉంటారు అక్కడ. డిఎస్సి రాసిన వాళ్ళు, బాగా రాసిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, బాగా రాయని వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేసుకుంటున్నారు. మళ్ళీ ఇంకొక 5,000 పోస్టులు 6,000 పోస్టులు రాబోతూ ఉన్నాయి. మళ్ళీ దానికోసం ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు. అందరూ బిజీగా ఉన్నారు. ఖాళీగా ఉన్నది ఎవరు అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. వీళ్ళకి పని లేదు, పాట లేదు. రాష్ట్రంలో ఏ సమస్య లేకపోవటం అనేది వీళ్ళకి పెద్ద సమస్య. ఏ సమస్యని సృష్టించుకుంటున్నారు. సమస్యని సృష్టించి దాని మీద ఆందోళన చేసి దాని ద్వారా పొలిటికల్ మైలేజ్ తెచ్చుకొని ఆ పొలిటికల్ మైలేజీ తోటి ప్రజల్ని కన్విన్స్ చేసి వాళ్ళతోటి ఓట్లు వేయించుకొని మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ మద్యం కుంభకోణం చేయాలి, మళ్ళీ ఇసుక కుంభకోణం చేయాలి, మళ్ళీ ఇదే గోల. ఇంకా వేరే పని పాట లేదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గుంపుకి, ఈ మందకి వాళ్ళకి అసలు డిఎస్సిలో పేపర్ ఉంటుందా, పేపర్ లేకుండా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేదే తెలీదు. అది తెలీదు వీళ్ళకి. ఎట్లా అయితే అంతకు ముందర ఈవీఎంల మీద ఎట్లా గొడవ చేశారో, ఈవీఎంల మీద ఆ పరకాల ప్రభాకర్ అనే అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎట్లయితే చెప్పించారో అట్లా చేస్తున్నారు ఇందులో కూడా. అదే ట్రెండ్ అనమాట. మనం ఎట్లా అయినా సరే డిఎస్సి మీద బురద చల్లాలి. ఏమని చల్లుతావు? ఏమి బురద చల్లుతావు? సార్ మీరు అన్న ఈవీఎంల పైన కూడా ద్వంద్వ వైఖరే. గతంలో 2019లో గెలిచినప్పుడేమో ఈవీఎంలు ఎక్సలెంట్, చాలా బాగా పనిచేసి అన్నాడు. 2024లో అప్పుడు ఏం చెప్పాడంటే, జగన్ చెప్పిందే, నేనేదో సొంతగా నేనేం చెప్పట్లేదు. జగన్ ఏం చెప్పాడంటే అప్పుడు 151 సీట్లు వచ్చినప్పుడు పక్కన ఇట్లా ఒత్తుతాం కదా, దాని పక్కన వీవీప్యాట్ ఉంటుంది. నేను ఒత్తింది ఫ్యాన్కి అయితే అక్కడ సైకిల్కి పడితే నేను ఊరుకోను కదా అన్నాడు ఇదే జగన్. నేను ఒత్తిన తర్వాత చూసుకుంటా, నేను ఫ్యాన్కి గుద్దాను, అక్కడ ఫ్యాన్ వచ్చిందా లేదా నాకు కనపడుతుంది, ఇంకా ఈవీఎంలో సమస్య ఏంది అన్నాడు ఈ పెద్ద మనిషి. అంటే మరి 2024లో అక్కడ ఫ్యాన్ ఇక్కడ ఫ్యాన్ గుద్దితే అక్కడ సైకిల్ వచ్చింది. మరి అది చెప్పాలి కదా నువ్వు. నేను అనేది ఏంటంటే, ఓకే ఇక్కడ ఫ్యాన్ అందరూ మొత్తం 5 కోట్ల మంది, తెలంగాణ నుంచి 1 కోటి మంది, తమిళనాడు నుంచి 1 కోటి మంది, మొత్తం 7-8 కోట్ల మంది వచ్చి అందరూ ఫ్యాన్కి గుద్దారు, అక్కడ సైకిల్ వచ్చింది. మరి ఇంతమందిలో ఒక్కడన్నా చెప్పాలి కదా, నేను ఫ్యాన్కి గుద్దితే సైకిల్కి వచ్చిందా, అది వీవీప్యాట్ స్లిప్ అని చెప్పాలి కదా. ఎవడన్నా చెప్పాడా? జగన్ వేసాడు కదా, ఓటు వేసాడు కదా, ఆయన ఫ్యాన్కి వేసుకొని ఉండుంటాడు కదా. జనరల్గా అయితే ఫ్యాన్కి వేసుకోవాలి కదా. మరి ఆయన ఫ్యాన్కి ఒత్తితే ఆడ ఫ్యాన్ వచ్చిందా లేదా వీవీప్యాట్లో? ఆయన సైకిల్ కుదిరితే ఫ్యాన్ వచ్చిందేమో సార్. అదే ఈ జగన్మోహన్ రెడ్డి అప్పుడైతే ఈవీఎంల మీద ఎట్లయితే గొడవ చేశాడో, ఇంకా ఇప్పుడు డిఎస్సికి సంబంధించి అదే ప్యాటర్న్లో గొడవ. ఈ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, మొన్న నీట్ పేపర్ గురించి గొడవ జరిగింది కదా.
ఇప్పుడు కేంద్రం ఒక పెద్ద మీటింగ్ పెట్టింది ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోటి. వాళ్ళు ఏం చెప్పారంటే నీట్ని కూడా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా మారుద్దాము అని ఎట్లా మార్చాలో మొడాలిటీస్ వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఏంటి, నీట్ పేపర్ లీక్ అయింది కాబట్టి సిబిటిలోకి రావాలి, సిబిటిలో అయితే పేపర్ లీక్ అయ్యే సమస్య ఉండదు అని కేంద్రంలో వాళ్ళు నిపుణులందరూ కూర్చొని ఒక డెసిషన్ తీసుకొని నీట్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా ఎట్లా తీసుకురావాలి, ఏమేమి సబ్జెక్టులు పెట్టాలి, ఎట్లా పెట్టాలి, మొడాలిటీస్ వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఫస్ట్ మీటింగ్ జరిగింది. వాళ్ళందరూ సిబిటికి వెళ్ళిపోదాము, ఇంకా నీట్ కూడా ఈ పేపర్ లీకేజీ లేకుండా సరిపోతుంది అని వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు. మీరేమో ఇక డిఎస్సి గురించి అడుగుతుంటే నేను నీట్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి, బుర్ర పెట్టి ఆలోచించాలి. ఏంటి, పేపర్ విధానంలో ఉన్న నీట్ని సిబిటిలోకి ఎందుకు మారుస్తున్నారు? పేపర్ లీక్ కాకుండా. ఇక్కడ డిఎస్సి ఏ విధానంలో పెట్టారు? సిబిటిలో పెట్టారు. ఏమన్నా బుర్ర ఉందా? సిబిటిలో పేపర్లు లీక్ కాకుండా సిబిటిలోకి వస్తూ ఉంటే సిబిటిలో టెస్ట్ పెడితే పేపర్ లీక్ అయిందని చెబుతావు? బుర్ర ఉందా అసలు? దాని మీద ధర్నాలు, ఆ ధర్నా చేసేవాడికి ఏమన్నా బుర్ర ఉందా? దాని మీద కూర్చొని వాళ్ళ టీవీల్లో వాటిలో డిబేట్లు, ఆడికి ఏమన్నా బుర్ర ఉందా? సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అందులో పేపర్ ఎట్లా లీక్ అవుతుంది? పేపర్ లీక్ అయింది, పేపర్ లీక్ అయింది, పేపర్ లీక్ అయింది, పేపర్ లీక్. అసలు పేపరే ఉండదు, పేపర్ ఉండదురా బాబు అని చెబుతుంటే నారా లోకేష్ రాజీనామా చేయాలి, నారా లోకేష్ రాజీనామా చేయాలి. ఇవాళ అసలు ఎంత దారుణం అంటే కనకదుర్గ గారు, ఆ ధర్మాన ప్రసాదరావు, నేను ఇంత ముందర కూడా ధర్మాన ప్రసాదరావు గురించి 2-3 విషయాల్లో చాలా కఠినంగా మాట్లాడా. ఇవాళ మళ్ళీ కూడా కఠినంగా మాట్లాడాల్సిన పరిస్థితిని ఈ ధర్మాన ప్రసాదరావు తెచ్చుకున్నాడు. ధర్మాన ప్రసాదరావు ఒక సీనియర్ పాలిటీషియను, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా అసమ్మతికి వాళ్ళకి అధికారంలో ఉన్న వాళ్ళకి కుషన్లాగా ఉండేవాడని నాకు కొంచెం గౌరవం ఉండేది. ఈ పెద్ద మనిషి ధర్మాన ప్రసాదరావు ఆ కనీసమైన అలాంటి వాడికి ఎవరికో కొంచెం గౌరవం ఉంటే ఆ గౌరవాన్ని కూడా మంట కలుపుకుంటున్నాడు. ఇవాళ ఏమన్నాడు తెలుసా? ఇవాళ ధర్నాకు వచ్చి కూర్చున్నాడు. అసలు ఈ ధర్మాన ప్రసాదరావు వయస్సు ఏంటి, అనుభవం ఏంటి, ఏమన్నా విషయ పరిజ్ఞానం ఉందా, ఏదన్నా తెలుసుకుంటున్నాడా, లేదు పైన అప్పర్ ఛాంబర్ వేకెంట్ అయిపోయిందా ఏంటి? ఇవాళ ఏమన్నాడు తెలుసా? ఈ క్వశ్చన్ పేపర్ని, ఈ డిఎస్సి క్వశ్చన్ పేపర్ని అక్కడున్న ఎంప్లాయీసే సెట్ చేశారు. ఈ సెట్ చేసిన పేపర్ని తీసుకొని వచ్చి వాళ్ళు పరీక్ష రాశారు. ఆ పరీక్ష రాసిన వాళ్ళకి 1వ ర్యాంకు వచ్చింది, చూసి రాసిన వాళ్ళకి అని చెప్పాడు. అసలు ఈ ధర్మాన ప్రసాదరావుకి ఏదైనా విషయ పరిజ్ఞానం ఉందా? చాలా సీనియర్ కదా రాజకీయాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ శాఖ నిర్వహించేంతటి సామర్థ్యం ఉన్న వ్యక్తి కదా ఈ ధర్మాన ప్రసాదరావు. పరీక్ష అసలు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్టు 45,000 ప్రశ్నల్ని అందులో పెట్టారు క్వశ్చన్ బ్యాంకులో. వాటిలో నుంచి ర్యాండమ్గా వస్తాయి అని ఇప్పటికీ నేనే 10-20 సార్లు చెప్పుంటా. నువ్వు మంత్రిగా పనిచేసిన సీనియర్వి, నీకు మాత్రం తెలీదా? ఇప్పుడు మళ్ళీ ఇవాళ వచ్చామంటాడు. క్వశ్చన్ పేపరు సెట్ చేసిన వాళ్ళే పరీక్ష రాశారు. అది క్వశ్చన్ పేపరు తయారు చేసిన వాళ్ళు, అది కంప్యూటర్లోకి ఎక్కించిన వాళ్ళు వచ్చి పరీక్ష రాస్తే వాళ్ళకి 1వ ర్యాంక్ వచ్చింది అని చెప్పాడు ఈ ధర్మాన ప్రసాదరావు. నేను స్ట్రైట్గా ధర్మాన ప్రసాదరావుని అడుగుతున్నా, 1వ ర్యాంకు వచ్చిన వ్యక్తికి ఉద్యోగం వచ్చిందా? అతని పేరు నవీన్ కుమార్. ధర్మాన ప్రసాదరావు నీకు తెలీదు, నేను చెప్తున్నా విను. అతను గవర్నమెంట్లో పనిచేస్తూ, అంటే
దాన్ని ఏమంటారు అవుట్ సోర్సింగ్ దీంట్లో పనిచేస్తూ అతను ముందుగా పర్మిషన్ తీసుకోకుండా డిఎస్సి ఎగ్జామినేషన్ రాశాడు. ఈ క్వశ్చన్లు ఫీడ్ చేసిన వ్యక్తి అతను కాదు, అతనికి ఈ క్వశ్చన్లకి సంబంధం లేదు. ఈ క్వశ్చన్లు ఫీడ్ చేసిన వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్లో పనిచేసే పర్మనెంట్ ఎంప్లాయీస్. ఇతను కాదు, ఆ ఫీడ్ చేసింది కూడా ఒక ఇద్దరే. వాళ్ళకు కూడా 45,000 ప్రశ్నలు గుర్తుపెట్టుకోవటం ఎవరికి సాధ్యమయ్యే పని కాదు. ఇతను డిపార్ట్మెంట్లో పనిచేస్తూ డిపార్ట్మెంట్ ముందు పర్మిషన్ తీసుకోకుండా డిఎస్సి ఎగ్జామ్కు రాశాడు నవీన్ కుమార్ అనే అతను. ఈ విషయము వెరిఫికేషన్లో వీళ్ళకి తెలిసింది. గవర్నమెంట్కి తెలిసిన తర్వాత అతన్ని అడిగారు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నావా? తీసుకుని ఉన్నట్టయితే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్తో సహా నీ వెరిఫికేషన్కి రా, నీ సర్టిఫికెట్లో వెరిఫికేషన్కి రా బలానా రోజు అని చెప్పి ఒక 100 సార్లు 200 సార్లు ఫోన్ చేశారు అతనికి. అతను రాలా, సర్టిఫికెట్ వెరిఫికేషన్కి రాలా. సర్టిఫికెట్ వెరిఫికేషన్కి 1:1 పిలిచారు. ఒక పోస్ట్ ఉంటే ఒకళ్ళనే పిలిచారు. అతని గ్యారంటీగా ఉద్యోగం రావాలి కదా, రాలా. ఎందుకు రాలేదు అంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్కి రాలా. సర్టిఫికెట్ వెరిఫికేషన్కి ఎందుకు రాలేదు అంటే అతను గవర్నమెంట్లో పనిచేస్తూ అంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఏ పోస్ట్లో చేస్తున్నా సరే అతను పర్మిషన్ తీసుకోలేదు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేదు కాబట్టి అతను సర్టిఫికెట్ వెరిఫికేషన్కి రాలేదు. సర్టిఫికెట్ వెరిఫికేషన్కి రాకుండా కోర్టులో ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేస్తే కోర్టుకి గవర్నమెంట్ ఇదే విషయం చెప్పింది. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉందా అంటే లేదు అన్నాడు. బస్ కథం అయిపోయింది. అతని పేరు నవీన్ కుమార్. ఇదే నవీన్ కుమార్ మీద ధర్మాన ప్రసాదరావు నీకే చెప్తున్నా, ఇదే నవీన్ కుమార్ ముందర ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే నవీన్ కుమార్ అనే వ్యక్తికి ర్యాంకు 1 వచ్చింది. అతనే క్వశ్చన్ పేపర్ లీక్ చేశాడు అని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. కరెక్ట్గా ఒక 15-20 రోజుల తర్వాత ఇదే నవీన్ కుమార్ రెడ్డికి 1వ ర్యాంక్ వస్తే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అని అడిగాడు. నేను క్లియర్ కట్గా విత్ నేమ్ చెప్తూ ఉన్నా, ఎవరు చెప్పారో కూడా చెప్తూ ఉన్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ర్యాంకు 1 వచ్చింది నవీన్ కుమార్కి. నవీన్ కుమార్ అంత ముందర ఏం చెప్పాడు, ఇదే నవీన్ కుమార్ పేపర్ లీక్ చేశాడని చెప్పాడు. ఇప్పుడేం అడుగుతున్నాడు, ఈ నవీన్ కుమార్కి ఉద్యోగం ఎందుకు రాలేదంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ధర్మాన ప్రసాదరావు ఈ రోజు ఏం చెప్తున్నాడు, ర్యాంకు 1 ఆ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు కాబట్టి అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని చెప్తా అక్కడితో ఆపేస్తున్నాడు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఏం జరిగింది, అతను ఇప్పుడు డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం చేస్తున్నాడా? కనుక్కోక్కర్లేదా ధర్మాన ప్రసాదరావు? నువ్వు కనుక్కోక్కర్లేదా? నువ్వు పెద్ద మంత్రిగా పనిచేసావు కదా, నువ్వు మొత్తం ఉత్తరాంధ్ర మొత్తానికి నువ్వే పెద్ద రిప్రజెంటేటివ్ లాగా మాట్లాడుతుంటావు కదా. ఆ నవీన్ కుమార్కు ఉద్యోగం వచ్చిందా రాలేదా కనుక్కోవాల్సిన బాధ్యత ఉందా లేదా? వచ్చి రోడ్డు మీదకి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నీ బాస్ చెబుతాడు అతనే పేపర్ లీక్ చేశాడని, మళ్ళీ నీ బాస్ చెబుతాడు అతనికి ఉద్యోగం రాలేదని, నువ్వు వచ్చి చెబుతావు అతను పేపర్ లీక్ చేశాడని. మళ్ళీ ఇప్పటికి ఇన్ని రోజుల తర్వాత ఎవరిని ఫూల్స్ చేస్తున్నావు? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ ధర్మాన ప్రసాదరావు ఫూల్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఇక నేను అంటుందండి సార్, ఖచ్చితంగా ధర్మాన ప్రసాదరావు గతంలో డిఎస్సీలు ఎప్పుడు చూడలేదా? దాదాపు ఆయనకున్న ఎక్స్పీరియన్స్లో వీళ్ళు వైసీపీ వాళ్ళు పెట్టకపోయినా గత ప్రభుత్వాలు పెట్టినప్పుడు తను చూసే ఉంటాడుగా. ఎన్నో డిఎస్సీలు చూసిన అతను కూడా ఇలా మాట్లాడుతున్నాడు అంటే యువతని పక్కదారి పట్టించాలనేగా. అప్పర్ ఛాంబర్ వేకెంట్, దాని పెద్ద ఇదేమి కర్లా. అప్పర్ ఛాంబర్ వేకెంట్ అయిపోయింది. లేకపోతే ఇట్ట మాట్లాడరు, లేకపోతే ఇట్ట ఎట్ట మాట్లాడతారు? నీకే ఒక ఏదైనా లాజిక్ ఉండాలా. పేపరే లేదు, ఆ పేపర్ లీక్ అయింది అంటున్నావు. అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. నీట్ కూడా ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు? సిబిటి ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ కాబట్టి. మరి లీక్ అయ్యే అవకాశం లేదు అని చెప్పి అక్కడ ఢిల్లీలో నీట్ని కూడా దీనికి మారుస్తూ ఉంటే సిబిటిలో జరిగింది లీక్ అయిందంటావేంటి?
దాని మీద ధర్నా ఏంటి? ఆ ధర్నాలో ఈ ధర్మాన ప్రసాదరావు వచ్చి పార్టిసిపేట్ చేయడం ఏంటి? పార్టిసిపేట్ చేశాడు. వచ్చే ఎన్నికల్లో మా జగన్ అన్నకు ఓటేయండి, మా అన్న అయితే బాగా రాష్ట్రాన్ని సర్వనాశనం బాగా చేస్తాడు, ఫాస్ట్గా చేస్తాడు, రీబిల్డ్ చేయటం పాపం చంద్రబాబు నాయుడు చాలా కష్టపడుతున్నాడు, విధ్వంసం మావాడు 2 నిమిషాల్లో చేసేస్తాడని చెప్పుకో. అంతేగాని నువ్వు నీటి గురించి అందులో నువ్వు ఓటర్ ర్యాంక్ వచ్చినోడికి నువ్వు పేపర్ లీక్ చేశాడని ఇవన్నీ ఎందుకు? తెలిసి తెలియని మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఒక పెద్ద మనిషివి కదా,